నమస్తే, వెల్కమ్ టు ఈ6 టీవీ. తగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో కన్నడ భాషపై మక్కల్ నీదిమయ్యం పార్టీ అధినేత ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ భాషా వివాదం నేపథ్యంలో ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ వాయిదా వేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో విడుదల కాబోయే తన చిత్రం తగ్ లైఫ్ వ్యవహారాలు పూర్తయిన తర్వాత నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు తెలిపాయి. 2025 ఎగువ సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు ఎగువ సభ స్థానం కేటాయించారు. దీంతో కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే విషయాన్ని డీఎంకే, ఎన్ఎంఎం ఇటీవల ఖరారు చేశాయి. ఇటీవల నిర్వహించిన తగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ వ్యాఖ్యానించడంతో భాషా వివాదం మొదలైంది. కమల్ వ్యాఖ్యలను కన్నడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కర్ణాటకలో తగ్ లైఫ్ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ను మంగళవారం విచారించిన న్యాయస్థానం కమల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారం అయ్యేవని వ్యాఖ్యానించింది. దీంతో ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్ హాసన్ నిర్ణయించారు. అనంతరం తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ కేఎఫ్సీకి కమల్ లేఖ రాశారు. అయితే అందులోనూ సారీ చెప్పకపోవడం గమనార్హం.